రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ జై 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 మాతా భారత్ 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 మాతా. నశించాలి ఎమ్మెల్యే గారి మొండి వైఖరి, నశించాలి ఎమ్మెల్యే గారి మొండి వైఖరి, నశించాలి అర్హుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, నశించాలి అర్హుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి. అందరికి నమస్కారం. నా పేరు నగేష్ గౌడ్ కోరుకోపుల. నేను జఫర్గఢ్ మండల ప్రెసిడెంట్ బీజేపీ. జఫర్గఢ్ మండలంలో ఉన్న 21 గ్రామాల్లో ఏదైతే ఇందిరమ్మ కమిటీల పేరుతో వారి ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే, కాంగ్రెస్ వారికి కూడా కాకుండా కడియం శ్రీహరి గారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేసినారు. మా గ్రామంలో దాదాపు నిల్వ నీడలేక అవస్థపడుతున్న కుటుంబాలు చాలా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వారికి ఎవరెవరైతే అనుకూలంగా ఉంటారో వారికి మాత్రం ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేసినారు. ఈ విషయంలో మేము మొదటి నుంచి అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేంద్రం నుంచి కూడా పీఎం ఆవాస్ యోజన కింద కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో డబ్బులు కలుపుతారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది. కాబట్టి మేము బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అని కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గతంలో డిమాండ్ చేసినాం. ఇంతకుముందు ఎంపీడీఓ గారు కూడా ఒక వారం కింద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏం చేసినా కూడా మా ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటామన్న ఉద్దేశంతో ఇందిరమ్మ కమిటీల ప్రోద్బలంతోనే గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులతో పాటు ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని తొక్కిపెట్టేసి మీరు కాంగ్రెస్లో ఉంటేనే, కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటేనే, కడియం శ్రీహరి గారు చెప్పినట్టు వింటేనే ఇండ్లు ఇస్తామని ఈ పేదవారిని అనర్హులను అర్హులుగా ప్రకటించి గతంలో ఇండ్లు వచ్చినప్పటికీ వారు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నిరంకుశత్వం ఇట్లనే జరుపుకుంటూ ముందడికి పోతే కనుక మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 20వ తారీఖు నిరాహార దీక్ష కూర్చుంటామని ఎంపీడీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఈ మధ్యలో కూడా వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఇన్ఛార్జి మంత్రి గారు మనకు సమయం ఇస్తారో సమయాన్ని బట్టే మేము లిస్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఏం జరిగినా ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు, ఫైనల్ చేసేది ఇందిరమ్మ, అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి అర్హులకు న్యాయం జరుగుద్దన్న నమ్మకం మాకు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 20వ తారీఖు నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉంది. జఫర్గఢ్ మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఈ కడియం శ్రీహరి అనుచరులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. గ్రామ సభలో వచ్చిన పేర్లు కాకుండా పేర్లు పక్కకు పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలతోని వాళ్ళ గ్రామ శాఖల్లో పార్టీని కూకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇందిరమ్మ ఇల్లు వచ్చే పేర్లు వాళ్ళ వర్గానికి సంబంధించిన పేర్లే వచ్చినాయి. నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్ళకు మాత్రం ఇండ్లు రాలేదు. ఇది కడియం శ్రీహరి మా బీజేపీ పార్టీ మీద కక్ష కట్టి మా బీజేపీకి మాత్రం నిలియొద్దు, మన పార్టీకి తప్ప ఎవరికి ఇండ్లు ఇచ్చేయలేదని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిండు. అదే ప్రకారంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మీరు బీజేపీలు ఉన్నారు కాబట్టే మీకు ఇల్లు ఇస్తలేం అనే ఉద్దేశంలో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నెంబర్ని అడిగితే నీకు కట్టే అర్హత ఉందా, నీకు కట్టే సొమ్మత ఉన్నదా అని అడుగుతుండ్రు. కట్టే సొమ్మత లేక మీ అప్పైన తెచ్చుకొని ఉంటామన్నా కూడా అప్పుల వాళ్ళని ఇంటికి ఎగేసి తోలుతాలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇల్లు కట్టుకునేందుకు అని అంటారు. కానీ లిస్ట్ మాత్రం పేర్లో ఇవ్వటం లేదు. ఏమన్నంటే నీకు కట్టే సొమ్మత లేదు అంటారు. సొమ్మత ఉన్న వాళ్ళకి ఇస్తుండ్రా ఇందిరమ్మ ఇల్లు, సొమ్మత లేని వాళ్ళకి ఇస్తుండ్రా, అదొకటి మాత్రం అర్థం కావట్లేదు. మాది కూనూరు గ్రామం నుండి మాట్లాడుతున్నా. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదలపై అడిగినా కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడుతుండ్రు. మేము గట్టిగా అడిగితే ఏమంటున్నారు, ఏం చేస్తావు చేసుకోపోండి అని అంటుండ్రు.